అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పారిస్ వేదికగా ఒలింపిక్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. అయితే రేపు ఒలింపిక్స్ ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. అయితే ఈసారి సంప్రదాయానికి భిన్నంగా పారిస్ మీదుగా ప్రవహించే సీన్ నదీ తీరంలో ప్రారంభ వేడుకలను నిర్వహించనున్నారు. పారిస్ ఒలింపిక్ గేమ్స్ జూలై 25వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు జరగనున్నాయి. మొత్తం 32 క్రీడాంశాల్లో 329 ఈవెంట్లు జరగనున్నాయి. 206 దేశాల నుంచి 10,000 మందికి పైగా అథ్లెట్లు పాల్గొననున్నారు. ఈసారి అత్యధికంగా 21 మంది భారత షూటర్లు పోటీలో ఉన్నారు. ఇక భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు ఈసారి ఒలింపిక్స్ బరిలో దిగుతున్నారు. వారిలో టోక్యో ఒలింపిక్స్ గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా కూడా ఉన్నారు. అయితే 72 మంది భారత అథ్లెట్లు తొలిసారి ఒలింపిక్స్ బరిలో దిగుతున్నారు. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ నుంచి అత్యధికంగా 121 మంది అథ్లెట్లు పోటీపడ్డారు. ఆ తరువాతి స్థానంలో 2024 ఒలింపిక్ గేమ్స్ నిలుస్తోంది. అత్యధికంగా హర్యానా నుంచి 29 మంది అథ్లెట్లు పారిస్ ఒలింపిక్స్ బరిలో ఉండగా పంజాబ్ నుంచి 19 మంది అథ్లెట్లు బరిలో ఉన్నారు. ఈసారి భారత అథ్లెట్లు 16 క్రీడాంశాల్లో పోటీ పడుతున్నారు. ప్రస్తుత భారత బృందంలోని నీరజ్ చోప్రా, మీరాబాయి చాను, పివి సింధు, లవ్లీనా బోర్గోహైన్తో పాటు భారత పురుషుల హాకీ జట్టు గతంలో ఒలింపిక్స్ పతకాలను గెలిచారు. 2016 ఒలింపిక్స్లో రజతం గెలిచిన సింధు 2020లో కాంస్యం గెలిచింది. గత ఒలింపిక్స్లో జువెలిన్ త్రో విభాగంలో స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రాపై ఈసారి భారీ అంచనాలున్నాయి. షట్లర్ పివి సింధు, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆసంట శరత్ కమల్ త్రివర్ణ పతాకం చేబూని భారత్ తరపున ఫ్లాగ్ బేరర్లుగా వ్యవహరించనున్నారు. 2020లో టోక్యో ఒలింపిక్స్లో ఒక స్వర్ణం సహా 7 పతకాలను గెలుచుకుని భారత్ రికార్డును సృష్టించింది. అయితే పారిస్లో ఈ సంఖ్యను అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి భారత్కు 10కి పైగా పతకాలు వస్తాయనే అంచనాలున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.